హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి గుడ్ అప్డేట్ అనమాట. మీరు ఎంతో టెన్షన్ పడుతున్నారు, దాని గురించి అయితే మంచి అప్డేటే. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో కూడా డౌట్స్ పెట్టినా ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నారు. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే ఏంటంటే రెండు గుడ్ అప్డేట్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసరికి ఏంటంటే మీ 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేవా అని వరీ అవుతున్నారు, దాని గురించి. ఇంకోటి ఎలిజిబిలిటీ లిస్ట్ గురించి. ముందుగా అయితే 23 గ్రేస్ మార్క్స్ మొన్న లిఫ్ట్ ఆఫ్ చేశారు అని అంటున్నారు, కనుక్కోమని చెప్పాను. చాలా మంది వచ్చేసరికి 23 అప్లై చేస్తున్నారు. అయితే 23 ఇంకా కూడా చాలా కాలేజీల్లో కూడా అప్లై చేయించుకోవడం ఉన్నారు. కొన్ని కాలేజీలు తప్పిదం వల్ల అది స్టూడెంట్స్ అప్లై చేసుకోలేకపోయారు. అయితే యూనివర్సిటీ అయితే వాటిని లిఫ్ట్ చేయలేదు. మరి ఈ 4-2 ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెగ్యులర్ వాళ్ళకు అవి జరిగే వరకు కూడా ఉండేదానికైతే ఛాన్స్ ఉందండి. 23 మొత్తానికైతే ప్రస్తుతానికి 30 రెగ్యులర్ వాళ్ళకు, 23 లేటరల్ వాళ్ళకు అప్లై చేసుకోవడానికి అయితే ఇంకా ఛాన్స్ ఉంది. అయితే మరి ఎలిజిబిలిటీ లిస్ట్ లేకుండా అయితే కొన్ని కాలేజీలు కుదరట్లేదు, మా బాధ్యత లేదు, అప్లై చేయమని చేస్తామని చెప్పి కొన్ని కాలేజీలు అప్లై చేయించుకొని మేము ఇంకా పెట్టలేదు, యూనివర్సిటీ వాళ్ళు మాకు యాక్సెప్ట్ చేయలేదు అని ఏదో చెప్తున్నారు. అదొకటి నేనే పెట్టుకున్నారు. అయితే మీరు ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి 3132 రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ లేకుండా డైరెక్ట్గా అప్లై చేసుకోవద్దు కాదా అంటే చేసుకోవచ్చండి, మీ కాలేజీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే. కొన్ని కాలేజీలు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి ఎలిజిబిలిటీ లిస్టు అలాంటి కాలేజీలకు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి అవి మాత్రం త్వరలో అయితే ఎలిజిబిలిటీ లిస్టు రానుంది. ఈ వారంలో 3132 బీటెక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బీటెక్ బీఫార్మసీ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే ఖచ్చితంగా పంపిస్తారు. మొత్తానికైతే ఇది ఒక గుడ్ అప్డేట్ అనమాట. మీకైతే ఈ మే వరకు అంతా శుభమే జరుగుతుంది. నో ప్రాబ్లం. ఐ విష్ ఆల్ ది బెస్ట్.